ప్రేరణ చాలా బాగా ఆడుతుంది, టాస్క్లు ఇవన్నీ ఇచ్చి పడేస్తుంది, అబ్బాయిలతో పోటీగా ఆడుతుంది, చాలా బాగా కూడా క్యూట్ గా ఉంటది. రోహిణి చూస్తే అర్థమైంది మొన్న అవినాష్ ఇచ్చేసినప్పుడు. అవినాష్ నాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏడిస్తే కూడా అంత క్యూట్ గా ఉంటదని రోహిణి అయిపోయింది. సో అవినాష్ ఫ్లాగ్ టాస్క్ లో నిజంగా నాకు ఆ టైంలో ఇచ్చేస్తున్నాడు అనుకో, ఎందుకంటే స్టార్టింగ్ మేము ఇద్దరం వెళ్ళి పడ్డం లాక్కోవడం చాలా స్ట్రగుల్ అయింది. ఇద్దరు తిప్పితే తిరిగిన అవినాష్ మీరు ఎలా అనగానే తిరిగిపోయాడు. నేను అనుకోలేదు, నేను ఇంకా ప్యాంట్ పట్టుకోవడం వల్ల ఎక్కడ ఇరుక్కుంది నేను అనుకున్నా అని చెప్పి ప్యాంట్ పట్టుకోని లాగా మేబీ దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ తిరిగాడేమో అని చాలా ఫస్ట్ అనుకున్నా. దాని తర్వాత నేను ఆ గేమ్ స్టార్ట్ అయినప్పుడే నాకు కొంచెం లోపలికి వెళ్ళాక ఈ ఫింగర్స్ అవి కొంచెం వీక్ అయినాయి. ఇట్లా పట్టుకొని లాగేది, ఎక్కువసేపు చేతులతో ఏదైనా చేసేది నాకు అవ్వట్లేదు. అబ్బా ఈ టాస్క్ ఏంట్రా నాన్న, ఏదైనా సోలో టాస్క్ ఇస్తే బాను, ఎవరితో అలా ఆడుకునే వాళ్ళు ఈ పీక్కోవడం లాక్కోవడం రాదని నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అది చూసాడు అప్పుడు ఫస్ట్. అన్ని రౌండ్లు ఆడాం, ట్రై చేసాం, బాగోకపోయినా అన్ని చేసినా లాస్ట్ కి ఇంకా మేమిద్దరం ఉండేసరికి తను ఏమనుకున్నాడో తెలీదు. సడన్ గా తీసుకోవే, నీకు చేతులు బాగాలేదు అయినా స్టిల్ ఆడుతున్నావు, ఓట్ ఆఫ్ అపీల్ నీకు ఇంపార్టెంట్, ఫస్ట్ టైం నామినేషన్ లోకి వెళ్ళావని చెప్పి అక్కడ ఇచ్చేయడం అనేది నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్. అని నాకు ఇంకేడు బాగలే. ఓ మై గాడ్, తను కూడా రేస్ లో ఉండి కూడా ఇట్లా నాకు చేతులు బాగాలేదని ఒక రీజన్ తో ఇచ్చాడని చెప్పేసి దట్ వాస్ క్యూట్ మూమెంట్. నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది. నేను జెన్యూన్ గా చెప్పనా, నబీల్ గేమ్ సూపర్ ఉంది, చాలా బాగుంది. బట్ 3 వీక్స్ ఎప్పుడైతే బయట నుంచి ఆడియన్స్ వీళ్ళు వచ్చినా కొంచెం ఎందుకో చిన్నోడు మా అందరికంటే కొంచెం గాబరా పడుతున్నాడో లేకపోతే ఏంటనేది పికప్ అవుతున్నాడు. నబీల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. చెప్పలేనండి. మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. డౌన్ అయ్యాడా? నాకు లోపల ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అనిపించింది. డౌన్ అని కాదు, బికాస్ తను ఫన్ యాంగిల్ లో సూపర్ ఉంటాడు, టాస్క్ ఏమనిస్తే తను 100% ఆడతాడు. సో దాన్ని బట్టి ఎప్పుడు ఛాన్స్ వచ్చినా ఆడడానికి చేయడానికి చాలా ఎంతూజియాజం చూపించాడు. మరి ఆడియన్స్ చేతుల్లో ఉంది, ఎట్లా ఎవరిని గెలిపిస్తారనేది అందరూ బాగా. నేనా నేను చెప్పానా? నా సపోర్ట్ నేను ఇప్పుడు అవినాష్ కి ఇస్తాను. గౌతమ్ బావ ఎవరికి బావ? నేను మళ్ళీ చెప్తున్నా, గౌతమ్ ని ఊరికే షోలో అన్ని హెల్దీగా తింటూ ఉండేవాడు, ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉండాడు, హెల్దీ బాయ్ ఏడిపించేవాళ్ళు. ఫన్ యాంగిల్ లో ముందే చెప్పేదాన్ని, ఏ బాబు నువ్వేమైనా ఫీల్ అయితే చెప్పు, నాకు నేనేమన్ను ఊరికే ఏడిపిస్తున్నా అనేది తను చెప్పాను. చేశారు కదా షీట్ మీద, ఎలా అనిపించింది? నాకు ఓంకార్ గారు వచ్చినప్పుడు షీట్ మీద డాన్స్, ఫస్ట్ షీట్ మీద డాన్స్ ఉంటుంది అనుకోలేదు నేను. నా పేరుగా ఏమన్నా ఫన్ టాస్క్ లో లేకపోతే ఇస్తారేమో అనుకుని అవినాష్ కి నాకు రేప బాగుంటది, ఎక్కువ మేము స్పాంటేనిటీగా ఏదైనా చేస్తాను అవినాష్ ని సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత అవినాష్ డైరెక్ట్ ఫినాలేలో ఉన్నాడు కదా, గౌతమ్ ఒక్కడే అయిపోతాడు 3 pairs అని చెప్పి గౌతమ్ తర్వాత సెలెక్ట్ చేసుకున్నాం. యాక్చువల్ అప్పుడు ఓటమి ఐ మీన్ పేర్స్ కింద చూసినప్పుడు కూడా నన్ను సెలెక్ట్ చేసుకోండి, నన్ను పిచ్ చేసుకోండి, నేను సెలెక్ట్ చేసుకోండి అన్నారు కదా, అప్పుడు ఏమనిపించింది? అప్పుడే ఏంది నిన్ను నీకు సెలెక్ట్ చేసుకునేది, నువ్వు కూడా ఎవరైనా ఆడతానంటే సెలెక్ట్ చేసుకో అనిపించింది, చెప్పేసా కూడా.